కలెక్షన్స్ ఇప్పుడు జెంట్స్ వేర్ లో కూడా ఫ్యాక్టరీ రేట్స్ కి షర్ట్స్ అండ్ జీన్స్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ ఇవ్వబడును. అవునండి, మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్ కి ఇవ్వబడును. 4 బ్రాండెడ్ షర్ట్స్ కొంటే ఒక షర్ట్ ఫ్రీ కేవలం 999 రూపాయలకే. షర్ట్ కలర్ పోయినా ష్రింక్ అయినా ఒక షర్ట్ కి 2 షర్ట్స్ ఫ్రీగా ఇవ్వబడును. 1100 రూపాయల విలువ గల బ్రాండెడ్ జీన్స్ కేవలం 550 రూపాయలకే. ఫార్మల్ ప్యాంట్స్ 299 రూపాయలకే. ప్రొప్రైటర్ సిరి లేడీస్ అండ్ జెంట్స్ కలెక్షన్స్ 10 రూపీస్ షాప్ దగ్గర ఎల్పీ రోడ్ దర్శి. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ల ప్రోత్సాహంతో దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ప్రత్యేక కృషితో దర్శి మున్సిపాలిటీ పరిధిలోని శివరాజ్ నగర్ వద్ద 5 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న క్రికెట్ క్రీడా మైదానంను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఈ రోజు బుధవారం డాక్టర్ గొట్టిపాటి దంపతులతో కలిసి సందర్శించి క్రీడా మైదానాన్ని చూసి ఆశ్చర్యంతో ఆనందపడుతూ ముఖ్యమంత్రి ఆశయాలకు తగినట్లుగా వ్యవహరించిన తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ను కలెక్టర్ పర్సనల్ గా అభినందించారు. తగినన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. స్పోర్ట్స్ సంబంధించి ఈ గ్రౌండ్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ ఇష్యూ. సీఎం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనసు ఉండాలి, మీరు ఆలోచించండి, ఆలోచిస్తే అన్నీ కూడా ఫైనాన్స్తోనే అవుతాయి అనేది కాదు. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, అవి మీరు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తేనే అవి జరుగుతాయని చెప్పేసి వారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఈరోజు ఇంత పెద్ద స్టేడియంని మామూలుగా ఒక ఫైనాన్స్ పెట్టి డబ్బులు పెట్టుకొని చేయాలి అని అంటే కనుక పెద్ద హ్యూజ్ టాస్క్ అది. కానీ ఉన్న ఇక్కడ ల్యాండ్ ఉంది, తుప్పలతో ఉంది ల్యాండ్ అంతా కూడా, దాన్ని సరి చేసుకుంటే ఒక మంచి అసెట్ కింద ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన. ఇది ఇప్పుడు ఆలోచన ఏమైందంటే ఒక మంచి ఫెసిలిటీని క్రియేట్ చేసింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు మొట్టమొదటిసారి మా తహసీల్దార్ శ్రావణ్ చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఎస్ అంటే కారణం ఏంటంటే ప్రతి ఆఫీసర్ కూడా తను ఒక పోస్టింగ్కి వెళ్ళిన తర్వాత ఏదో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. సో అది నేను ఎప్పుడు కూడా మా ఆఫీసర్స్ కూడా అడుగుతూ ఉంటాను, నువ్వు ఈ పర్టికులర్ పొజిషన్లోకి వచ్చి యాజ్ ఎ కలెక్టర్గా కానీ, లేదా ఒక ఆర్డీఓగా కానీ, ఒక తహసీల్దార్గా కానీ, లేదంటే ఎనీ పోస్ట్, నీ పోస్ట్ ఇక్కడికి వచ్చావు అని అంటే కనుక నీ ద్వారా ప్రజలకు ఏం మంచి జరిగింది, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇక్కడి నుంచి 2 సంవత్సరాల్లోనూ వెళ్ళిపోయినప్పుడు నీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది నేను ఎప్పుడు కూడా ఆఫీసర్లు అడుగుతూ ఉంటాను. సో అందులో భాగంగా నాకు ఆల్రెడీ మైండ్లో ఉంది కాబట్టి, సార్ నేను ఒక క్రికెట్ స్టేడియం చేస్తున్నాను అని అనేటప్పటికీ దట్టు స్టేడియంస్ ఇక్కడ ఎక్కడా లేవు, ఇక్కడ సుమారు 11 నుంచి 20 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి పిల్లలు 20,000 మంది దాకా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నారని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రికెట్ మీకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ మోస్ట్ లైక్డ్ గేమ్. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సో ఆ క్రికెట్ని ఆస్వాదించేటువంటి గేమ్ అది. సో అంతటి ప్రాముఖ్యమైనటువంటి గేమ్కి సంబంధించి ఒక గ్రౌండ్ మనకు లేకపోవడం అనేది చాలా శోచనీయం. అట్లాంటి పరిస్థితిని మనం అర్థం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో, ఆయన యొక్క ఎంఆర్ఓ గారి ఇనిషియేటివ్తో ఇదంతా కూడా ఇప్పుడు తయారైంది. నౌ ఐ హోప్ దట్ ఈ గ్రౌండ్ చాలా ఐడియల్గా లొకేట్ అయి ఉంది, ఊరికి కొంచెం దూరంగా ఆడుకోవడానికి ఏ విధమైన ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంది. ఈ గ్రౌండ్లో ఈ ఒక గ్రౌండ్ ఫామ్ చేయడం అంటే జస్ట్ జంగిల్ క్లియర్ చేయడమే కాకపోకుండా దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం ఇవ్వాలి. అందులో భాగంగానే ఒక మంచి గ్రాస్, దీనికి సూటబుల్ గ్రాస్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ వాటర్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ కల్పించారు, చుట్టూ లైటింగ్ పెట్టారు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ స్టేడియంని ఇక్కడ మీరు డెవలప్ చేస్తున్నారు. దట్ ఈజ్ అది అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో రేపు రాబోయే రోజుల్లో దర్శి స్టేడియం రేపు రాష్ట్రంలో నలుమూలలో కూడా వినిపించేటువంటి పరిస్థితి వస్తుంది. అంత బాగుంది కాబట్టి ఈ ఫెసిలిటీ, దీని అందరినీ కూడా మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాలి. మరి ముఖ్యంగా నా యొక్క పర్సనల్ అప్రిషియేషన్ టు మా తహసీల్దార్ గారు. ఆయన ఇంట్రెస్ట్, ఆయన యంగ్స్టర్గా ఉంటూ ఏదో చేయాలనే ఒక ఆలోచనతో ఇది చేశారు కాబట్టి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి ఏ సహకారమైనా సరే జిల్లా స్థాయి నుంచి మేము అందరం కూడా అందిస్తాము. ఒక డిఎంఎఫ్లో కానీ లేదంటే స్పోర్ట్స్ ప్రమోట్ చేసే ఫెసిలిటీ ఏది ఉన్నప్పుడు కూడా అందులో నుంచి మనం ఇవ్వడం, లైక్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసి
కాంపోనెంట్ కింద చేయడం, లేదంటే సిఎస్ఆర్ అమౌంట్ అయినా సరే తీసుకుని ఈ స్టేడియంని దీన్ని మనం ఈ క్రికెట్ గ్రౌండ్ని బాగా డెవలప్ చేస్తాము, అన్ని రకాల సహకారం అందిస్తాము. ఇది మనకు కావాలి. ఇప్పుడు అన్నీ కూడా ఫైనాన్స్ కాకపోకుండా ఇట్లాంటి ఇనిషియేటివ్స్ కావాలి. సో అందరూ కూడా ఈ రకంగా ఆలోచించాలని, ఆఫీసర్స్ అందరూ ఆలోచించాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా కల్పించినట్టు ఫెసిలిటీని మీరందరూ కూడా యూజ్ చేసుకొని, ఇందాక మేడం చెప్పినట్టు ఈ స్పోర్ట్స్లో అనేది ఎప్పుడైతే మనం పార్టిసిపేట్ చేస్తామో మానసిక వికాసంతో పాటు వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. సెపరేట్ కోటా ఉంది, జాబ్స్లో కోటా ఉంది, తర్వాత మంచి మంచి కాలేజెస్లో కోటా ఉంది. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ కూడా ఉపయోగించుకొని మంచిగా అంటే పేరు తేవాలని, దర్శి కాన్స్టిట్యున్సీకి కాకుండా ఈ ప్రకాశం జిల్లాకి, ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తేవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా ఇంత ఏర్పాటు చేసినటువంటి మా తహసీల్దార్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.